అవునండి, మీరెవరు? బ్యాంక్ కి కాల్ మీ చేశాను. పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మా పేరుతో మీకేమైంది సార్? మీ లోన్ అరే ఓ హౌలే, పేరు చెప్పండి. ఎందుకు హౌలే చేస్తున్నావు? అరే హౌలే, పేరు చెప్పు పెద్ద ఫస్ట్. హౌలే కాదు. నా పేరు నవీన్. పేరు చెప్పురా బోసిడీకే, పేరు చెప్పు. ఏం చేస్తారు భోజనం నాకు? అరే బోసిడీకే పేరు చెప్పు. ఊరు మందికి చేయి, ఊరు మందితో మాట్లాడతా. నువ్వు నేను ఊరు కాదు, నీ దేశం నీ జిల్లాకి చేస్తా మొత్తం. ఏం చెయ్యి, చేస్తా? జిల్లా మొత్తం చేయరా. నువ్వు ₹1 నువ్వు నా దగ్గరికి ఇట్లా విక్తో నేను చూస్తా. నువ్వు ₹1 నీ కానీ మొత్తం 10 పడుతుంది. అరే తీరా. బ్యాంక్ నువ్వు పేరు చెప్పరా, ఎవరు కడతారు? నువ్వు ఐడి నెంబర్ చెప్పరా. నీ ఫస్ట్ నువ్వు నిజంగా బ్యాంక్ లోన్ చేస్తా ఐడి నెంబర్ చెప్పరా. బ్యాంక్ లో ఐడి నెంబర్ చెప్పు బోసిడీకి. కట్ల డబ్బులు లోన్ ఐడి నెంబర్ చెప్పు. నీ పేరు చెప్పని సాధన అయితే లేదు. నా పేరు నవీన్ అని అమ్మా. నా పేరు నవీన్ అని చెప్పినాక మళ్ళీ నవీనా? ఐడి నెంబర్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకుండా కస్టమర్ యొక్క విలేజ్ వాళ్ళకి కాల్ చేసి ఈ విధంగా మీ నంబర్ ఇచ్చాడు, సో మీరు పేమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెడితే, సో కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి. అవునండి, మీరెవరు? బ్యాంక్ కి కాల్ మీ చేశాను. పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? మా పేరుతో మీకేమైంది సార్? మీ లోన్ అరే ఓ హౌలే, పేరు చెప్పండి. ఎందుకు హౌలే? చేస్తున్నావు? అరే హౌలే, పేరు చెప్పు పెద్ద ఫస్ట్. హౌలే కాదు. నా పేరు నవీన్. పేరు చెప్పురా బోసిడీకే, పేరు చెప్పు. ఏం చేస్తారు భోజనం నాకు? అరే బోసిడీకే పేరు చెప్పు. నవీన్ 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 అని ఐడి నెంబర్ చెప్పు. ఎక్కువ మాట్లాడవాకు. ఐడి నెంబర్ చెప్పు. నువ్వురా బ్యాంక్ రా, నీకు ఐడి నేను నెంబర్ ఎందుకు వస్తారా? నువ్వు చెప్పురా. మొత్తం పెడతారు. నువ్వు చెప్పు. చెప్తా. నువ్వు బ్యాంకు నువ్వు చెప్పురా. నీ పేరు చెప్పురా. దొంగ నా కొడుక, నీకు దమ్ము లేదురా. బ్యాంక్ రా, లోన్ నువ్వు పేరు చెప్పరా. ఎవరు కడతారు? నువ్వు ఐడి నెంబర్ చెప్పరా. నీ ఫస్ట్ నువ్వు నిజంగా బ్యాంక్ లోన్ చేస్తా ఐడి నెంబర్ చెప్పరా. బ్యాంక్ లో ఐడి నెంబర్ చెప్పు బోసిడీకి. కట్ల డబ్బులు లోన్ ఐడి నెంబర్ చెప్పు. నీ పేరు చెప్పని సాధన అయితే లేదు. నా పేరు నవీన్ అని అమ్మా. నా పేరు నవీన్ అని చెప్పినాక మళ్ళీ నవీనా? ఐడి నెంబర్ చెప్పరా. నువ్వు రాడు బ్యాంక్ రా. అరే వానికి వీనికి ఎంత మంది చేస్తుంది. అరే ఈ రోజు నువ్వు ఎంత మంది చేసి అంత మందితో మాట్లాడతారా బోసిడీకే. నువ్వు మొత్తం 3 మందికి చేయి, ఊరు మందితో మాట్లాడతా. అరే ఓ బోసిడీకే ఊరు మందికి చేయి, ఊరు మందితో మాట్లాడతా. ఊరు కాదు, నీ దేశం నీ జిల్లాకి చేస్తా మొత్తం. జిల్లా మొత్తం చేయరా. నువ్వు ₹1 నువ్వు నా దగ్గరికి ఇట్లా విక్తో నేను చూస్తా. ₹1 నీ కానీ మొత్తం 10 పడుతుంది. అరే తీరా. ఎంత నా చుట్టాలకు నా మొత్తం నా ఊర్లో అందరికి చెయ్యి, అందరికి చెయ్యి. నువ్వు అందరికి చెయ్యి, నువ్వు ప్రతి ఒక్కరికి చేయరా. నువ్వు ప్రతి ఒక్కరికి చెయ్యి బోసిడీకే. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా, నీ దగ్గర లేకపోతే నంబర్ కూడా పెడతా. అరే ఓ బోసిడీకే. అరే మీ అమ్మాయి నీకు కండం వాడాల్సింది. నువ్వు అనవసరంగా పుట్టినావు. ఏ పని శాతం అయితే లేదు నీకు. అది బజార్ పని చేస్తున్నావురా, దొంగ పని చేస్తున్నావురా. దొంగ నా కొడుక, నువ్వు దొంగ పని చేస్తున్నావు. చెప్తాడు మీ ఊర్లో అట్లాగరా. అరే దానికి చెప్పిన నెక్స్ట్ మంత్ లో చేస్తా అని చెప్పిన. హలో మాట్లాడుతారు. చెప్పేది చెప్పేది చెప్పరా. ఏందో చెప్పరా. లోన్లు కట్టరా ఫస్ట్ నువ్వు. రోజులు ఏం చేయాలి బ్యాంక్ లో? ఏం చేయడం అనుకున్నావు? పిలిచి నేను అడిగిన ఫోన్ చేసే బ్యాంక్ అడగలే. మీరు ఫోన్ చేసి నాకు నెక్స్ట్ మంత్ లో కడతా అంటే వచ్చినాదరా మీకు. నెక్స్ట్ మంత్ కట్టారా. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఈ మంత్ ఏమని చెప్పినరా దానికి? ఎప్పుడు కడతా అని చెప్పినరా? ఎంత కడతా అని చెప్పిన చెప్పు. ఈ మంత్ లో కడతా అని చెప్పిన దానికి అది ఒప్పుకోలేదు. అడుగు. నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి. ఇప్పుడు ఎన్ని నెలలు ఆపుతావు ఇక. నువ్వు తీసుకు నా దగ్గర పైసలు తీసుకుపెట్టు. ఒప్పుకుంటే హలో నేను 30,000 పే చేస్తా అని చెప్పిన. ఎప్పుడు ఈ రోజు చెప్పిండ్రా ఎవరు బోసిడీకే. రేడు సరిగ్గా మాట్లాడతా. మాట్లాడు కట్టరు నాకు. అరే హౌలే దానికి అడుగు. పీకే ఏం మీకుంటా. అరే నీ మంచి చెప్పిన. ఏది నువ్వు గట్టేలోనే సార్ ఏదంట మళ్ళీ ఏది ఐడిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోనే ఏమైంది సార్ చెప్పండి. అదే చెప్తున్నా నేను. మరి సార్ ఈ తిట్లు సార్ పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా ఎవరు లోన్ క్లియర్ చేస్తారు చెప్పండి ఫస్ట్. అదే చెప్తున్నా. మరి ఇంత దూరం ఎందుకు తెచ్చారు మీరు? నెక్స్ట్ మంత్ ఏం చేశారు? అదే చెప్తున్నా. నా దగ్గర లేవు డబ్బులు. నేను జాబ్ లో ఉన్నా అని చెప్పిన. అదే చెప్పిన. ఆల్రెడీ బ్యాంకు కూడా మెయిల్ పెట్టినా. ఇలాంటి దొంగ పనులు చేస్తే అసలే గట్ట. ఏమంటారు ఇప్పుడు ఇతను రిఫరెన్స్ నంబర్ పెట్టిన అంటారు. ఆల్రెడీ ఇంకా 2 ముగ్గురు కూడా చేసారు. చెప్పు లోన్ ఏమని చెప్పండి సార్.
ఇప్పుడు ఈ లోన్ ఏమేమి చెప్పాను సార్ సుత్తవరం అరే హౌలే ఇది అదే చెప్తున్నా. తెలియదు నాకు క్యాష్ తెలియదు. ఇప్పుడు తీసుకున్నారా? ఇప్పుడు అతను నంబర్ ఇచ్చిన నంబర్ ఎందుకు తీసుకున్నారంట అతను అడుగుతున్నాడు. అతని నంబర్ కి ఎందుకు చేసినావు కాలని అడుగుతున్నాడు. ఇప్పుడు అది చెప్పిన నేను ఇచ్చిన నువ్వు ఇచ్చినావంట. ఏడిచ్చిన పేపర్ తీసుకొని రమ్మంటున్నాడు. హలో నేను బ్యాంక్ నువ్వు దొంగ మర్యాద. అరే హౌలే నువ్వు నువ్వు రారా ఊరికి రారా నేను వచ్చేది నువ్వు దారా రే. ఇప్పుడు నేను ఊళ్ళో ఉన్నదా ఇప్పుడు ఇంత పెంట చేసినావు కదా నువ్వు ఇప్పుడు ఇంత పెంట చేసినావు కదా నీ గుద్దంట వాళ్ళు కూడా తెలుస్తుందా ఇంటికి రా. ఫోన్ పే చేసిన ఆల్రెడీ చేస్తుండే ఇప్పుడు నాకు ఇప్పుడు అందరి తొలకొస్తాను అరే ఓ బోసిడి దొంగ వాళ్ళ నంబర్ అంటే వాళ్ళ నంబర్ తీసుకొని చేయడానికి మీకు సిగ్గు లేదా? మాకు మా నంబర్ ఎందుకు చేస్తున్నావు? పెట్టలే తీసుకురమ్మంటాడు కదా పెట్టినాయి. ఇగో మా నంబర్లు పెట్టినట్లు పేపర్ అంటే తీసుకొని చూపిస్తాడంట. నేను తీసుకొచ్చాను వాడిని బ్యాంక్ వాడినే బ్యాంక్ పెడతా మీ కళ్ళ ముందు చెబుతా. నేనెందుకు ఇస్తా నంబరు? మా నంబర్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మాకేం అవసరము కాదు. మీరు ఎవరికంటే వాళ్ళే తీసుకొని మంది పర్సెంట్ లేదా మీకు? అట్లా అంటే నేను అడగాల్సి వస్తాను. నేను ఆడా నేను ఎప్పుడు డబ్బులు కట్టని జాత కాదు నా కొడక. మీ ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినప్పుడు లేదా నా కొడక నీకు? ఇగో ఇది కూడా డబ్బులు కట్ట మాట్లాడరే డబ్బులు కట్ట మాట్లాడు ఫస్ట్. అరే ఇగో ఎవరి ఫోన్కు చేసి మాట్లాడండి ఇగో నువ్వు ఎవరి ఫోన్కు చేసినావు? ఎవరికి అంటున్నావు? తీసుకున్న వాళ్ళు ఎవరు? ఫోన్ ఎవరికి చేసినావు నువ్వు? ఒక్కడ మాట్లాడండి. ఎందుకు అంతా మాట్లాడతారు? ఒక్కనే మాట్లాడుతున్నా. ఇగో ఇప్పుడు నేను మాట్లాడుతుంది. ఇప్పుడు బ్యాంక్ రా కొడక మాట్లాడకొచ్చు. నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మర్యాదగా నేను మాట్లాడుతున్నా. మాట్లాడు. చెప్పు నీ బాధ అని చెప్పు. నా కొను ఫస్ట్ డబ్బులు కడతావా ఈ రోజు చెప్పు. డబ్బులు కడతావా? అరే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడకొచ్చిండు. ఇంకో ఆయన మాట్లాడుతున్నా. వేరే ఆయనను డబ్బులు కట్టంటే నేను ఇప్పుడు వేరే ఆయన మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పయ్యా చెప్పు. నువ్వు నా ఫోన్ కి ఎందుకు చేసారు మీరు అని అడుగుతున్నా. నేను ఇయ్యలేదు. నేనెందుకు ఇస్తా? మా నంబర్లు నీకెందుకు ఇస్తా? మాట్లాడినా మా నంబర్లు మీకెందుకు ఇస్తా? ఈ డీటెయిల్స్ ఆయన తెలియకుండా ఆయన అడుగుండి పక్కనే ఉంది కదా. నేను ఇయ్యలేదు. తీసుకురమ్మంటుడు కదా. నీ డాక్యుమెంట్లు తీసుకురా. వాళ్ళ సంతకాలు పెట్టినాయి అవన్నీ ఉన్నాయి. వెరిఫికేషన్ కాల్ వచ్చింది రండి. వెరిఫికేషన్ కాల్ కాదు. నువ్వు నన్ను ఎందుకు వాళ్ళకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటున్నా. తీసుకున్నా అరే ఓ హౌలే ఈ రోజు నా కొడుకు నీ ఇంటికి తాళం అయిపోతే అప్పుడు అడుగున్నా. నువ్వు ఊరు మందికి చేయరా. నేను ఊరు మందిని పెట్టుకుని నిన్నే కూర్చుంటా. నువ్వు ఎట్లా తీసుకోవద్దో చూసుకుని నువ్వు ఊరు మందికి చేయరా పోయి వద్దంటాడు. నువ్వేం వీక్తో వీక్ చూపెట్టి నాకు. నువ్వు కరెక్ట్ దగ్గర నీకు ఇంపదాకా నేను ఎలాంటి చూపిస్తా నీకు. లీగల్ డిపార్ట్మెంట్ అరే నువ్వు మొగోని కదరా పోయి. నువ్వు ఊరికిదా ఇదే నా ఊరికి వచ్చి నువ్వు నా ఊరికి వచ్చి నువ్వు నా ఊరికి వచ్చి ఇదే యాటిట్యూడ్ తో నా ముంగడ మాట్లాడు చూపెట్టు. ముగ్గురు ఆడోళ్ళు చిక్కడీలో పెట్టుకుని కూర్చున్నావు. నువ్వు నాతో మాట్లాడతావు బోసిడీకే. నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? అరే హౌలే నువ్వు ఇప్పుడు నేను వీళ్ళ రిఫరెన్స్ నంబర్ పెట్టినా కదా. నేను ఇప్పుడు వీళ్ళ రిఫరెన్స్ నంబర్ పెట్టినా కదా. అరే ఇప్పుడు నేనంటే దొంగను రా. అరే ఓ హౌలే నేనంటే దొంగను కదా. నువ్వు దొంగ అరే నువ్వు ఇక్కడ కస్టమర్ నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేసి రిఫరెన్స్ నంబర్ ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. సో కస్టమర్ ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యాడు. సో ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తారో సో కొంతమంది ఏజెంట్లు మీరు రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి ఇక్కడ కాల్ చేస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి ఈ విధంగా వాళ్ళు కాల్ చేస్తారు. సో అలాంటి వాటిని నమ్మకండి అని చెప్పేసి సో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.